హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మార్కండేయుడి చరిత్ర గురించి చెప్పబోతున్నాను. మృకండ మహర్షి మరియు మరుద్వతి దంపతులకు శివుడి వరం వల్ల మార్కండేయుడు జన్మించాడు. కానీ శివుడి వరం ప్రకారం మార్కండేయుడి ఆయుష్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. 16 సంవత్సరాలు నిండగా యముడు తన యమకింకరులను మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపాడు. మార్కండేయుడి తేజస్సు చూసిన యమకింకరులు భయపడి తిరిగి యమలోకానికి వెళ్ళిపోతారు. అప్పుడు యముడు స్వయంగా వెళ్తాను అని చెబుతాడు. యముడు వచ్చేటప్పటికి భక్తితో మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివుణ్ణి శరణు వేడుకుంటూ మార్కండేయుడు చంద్రశేఖరాష్టకాన్ని చెబుతాడు. చంద్రశేఖరాష్టకంలో ఇలా ఉంటుంది: చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. దీని అర్థం ఏంటంటే, తలపై చంద్రుడిని ధరించిన ఓ పరమశివ, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. ఇప్పుడు నేను చంద్రశేఖరాష్టకం యొక్క పూర్తి సారాంశాన్ని చిన్నగా చెప్పబోతున్నాను. శివుడు మృత్యువుని జయించినవాడు. శివుడు త్రివిధ లక్షణాలు కలిగినవాడు. శివుడు లోకాలకు పాలకుడు. శివుడు భక్తులను కాపాడేవాడు. శివుడు నా పక్కన ఉన్నప్పుడు యముడు నాకు ఏమి చేయగలడు అని మార్కండేయుడు అనుకుంటుంటే, యముడు విని తన యమపాశాన్ని మార్కండేయుడిపై వేస్తాడు. కానీ యమపాశం మార్కండేయుడిపై ఇంకా శివలింగంపై చుట్టుకుంటుంది. వెంటనే శివలింగం లోపటి నుంచి శివుడు కాలరూపుడిగా బయటకి వచ్చి యమధర్మరాజును సంహరిస్తాడు. సంహరించిన వెంటనే దేవతలు అందరూ వచ్చి శివుడిని యమధర్మరాజును మళ్ళీ బ్రతికించమని కోరుకుంటాడు. అప్పుడు దానికి శివుడు అంగీకరించి యమధర్మరాజును మళ్ళీ బ్రతికిస్తాడు. దాని తరువాత శివుడు మార్కండేయుడిని చిరంజీవిగా బ్రతకమని ఆశీర్వదిస్తాడు.